ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 9వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. ప్రియులారా, దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా వదిలిపెట్టేవాడు కాదు. తన ప్రజల విషయంలో ఆయన ఎంతో ప్రణాళిక కలిగి, ఆయన ఎంతో ప్రేమ కలిగి తన ప్రజల పక్షముగా కార్యము చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, తన ప్రజలను దేవుడు ఆదరించేవాడుగా ఉంటున్నాడు, ధైర్యపరిచేవాడుగా ఉంటున్నాడు. వారి కష్టంలో, వారి శ్రమలో, వారి ఇరుకుల ఇబ్బందుల్లో ప్రియులారా, దేవుడు ఆదరించేవాడు. అందుకనే యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో ఒక మాట ఉంది, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోని మీరు ఆదరించబడుతురు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు మనలను ఆదరించేవాడు. తన వాక్యము ద్వారా, తన దేవుని దాసుల ద్వారా, తర్వాత మందిరములో మనము వాక్యం వినే సమయంలో ఎక్కడైనా కానీ మన సమస్యను బట్టి, మన కష్టమును బట్టి, మన ఇరుకు ఇబ్బందులను బట్టి ఆయన మనల్ని ఆదరించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ యెహోవా తన ప్రజలను ఆదరించెను. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆదరిస్తూ ఉన్నాడు? యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా, ఇక్కడ దేవుడు అంటున్నటువంటి మాట యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా అంటున్నాడు. కాబట్టి పాడైపోయినటువంటి స్థలములో ఉన్నటువంటి ప్రజలు దేని చేత పాడైపోయారు? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే 52వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తే, సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను, అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. ప్రియులారా, ఇక్కడ ఎందుకు పాడైపోయింది, ఎందుకు పాడైపోయినటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు అంటే, సున్నతి పొందని వాడు, తర్వాత అపవిత్రుడు దేవుని ప్రజల్లోనికి వచ్చారు. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైనటువంటి కార్యములు చేస్తూ, దేవుని వాక్యం ఏదైతే చెప్పలేదో ఆ కార్యములు చేస్తూ, అపవిత్రమైనటువంటి కార్యములు చేస్తూ ప్రియులారా తమ జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు. సియోనులో ఉన్నటువంటి ప్రజలు, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు. కాబట్టి అటువంటి అపవిత్రమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి వారిని వారు ఎంతో పాడైపోయి పతనమైపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటూ ఉన్నారు. 2వ వచనంలో కూడా 3వ వచనంలో ఒక మాట ఉంది, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకయే అమ్మబడితిరి కదా అంటున్నాడు. ఊరకయే అమ్మబడితిరి కదా. ప్రియులారా, ఈనాడు చాలామంది క్రైస్తవులు ఎవరైనా కానీ ఊరికనే పాపంలో పడిపోతూ ఉన్నారు. అనుకోకుండా ఊరికనే. ప్రియులారా, చూసారా? అంటే శత్రువు అయినటువంటి సాతాను కూడా ఏమాత్రము ఒక విశ్వాసం మీద బలంగా పనిచేయక మునిపే కేవలం ఒక ఆలోచన పుట్టించిన కారణము చేతనే ఈనాడు క్రైస్తవులు పాపంలో పడిపోతున్నారు. అందుకని దేవుడు అంటున్నాడు, మీరు ఊరకనే అమ్మబడితిరి కదా, ఊరకనే అమ్మబడితిరి కదా. ఇలాంటి అమ్మబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు, మరి అపవిత్రుడైనటువంటి వారు వారి లోపలికి వచ్చిన కారణము చేత
ప్రియులారా, 1వ వచనంలో ఏముందంటే, ఏమైందంటే వాళ్ళు తమ బలాన్ని పోగొట్టుకున్నారు. వారికి ఉన్నటువంటి బలాన్ని పోగొట్టుకున్నారు. వారికి ఉన్నటువంటి సుందరమైనటువంటి వస్త్రములను పోగొట్టుకున్నారు. చూసారా? అంతేకాదు 2వ వచనంలో ఉంది, ధూళిలో పడి ఉన్నారు, పైకి లేవలేని పరిస్థితిలో ఉన్నారు. మెడకట్లను బంధించి వేస్తూ వచ్చారు. మెడలను కట్ల చేత బంధించి వేశారు. పైకి లేవటానికి కూడా అవకాశం లేకుండా ఆ విధంగా బంధించి వేస్తూ వచ్చారు. ప్రియులారా, సంసోను దేవునికి విరోధముగా ఆయన పాపం చేయటానికి ఆ స్త్రీ దగ్గరికి వెళుతూ వచ్చినప్పుడు, నీ బలం ఎక్కడుందో తెలియచేయి, నీ బలం ఎక్కడుందో చెప్పని ఆమె శోధిస్తూ ఉన్నప్పుడు ఇక అతడు నెమ్మది లేక ప్రతిరోజు శోధిస్తూ ఉంటే నెమ్మది లేక ఇక చనిపోవాలని అనుకొని తన బలాన్ని చెప్తూ వచ్చాడు. ఎప్పుడైతే బలము రహస్యము చెప్తూ వచ్చాడో వెంటనే వెంట్రుకలన్నిటినీ వాళ్ళు క్షౌరం చేపించి ప్రియులారా గుండు చేయిస్తూ వచ్చారు. దేవుని యొక్క బలము తనలో నుండి పోయింది. అదేవిధంగా ఈనాడు లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులు అన్నటువంటి వారు, దేవుని ప్రజలైనటువంటి వారు అనేకమైనటువంటి చిన్న చిన్న సమస్యలలో, చిన్న మరి శోధనలకే తప్పిపోతున్నటువంటి కారణము చేత వారు కూడా బంధించబడిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. ప్రియులారా, చిన్న విషయాలకే పాపంలో పడిపోతూ అబద్ధాలు, చిన్న మోసకరమైనటువంటి మాటలు, లేకపోతే అపవిత్రమైనటువంటి చూపులు ఏదైనా కావచ్చు. ప్రియులారా, చిన్న విషయాలకే వాళ్ళు పడిపోతూ పాపంతో ఏమాత్రము పోరాడకుండా, తర్వాత అపవాది సాతానుతో ఏమాత్రం పోరాడకుండా చిన్న విషయాలకే పడిపోతూ ఉండటం కారణం చేత వాళ్ళ మెడలకు సంఖ్యలకు బంధించి వేస్తూ వచ్చారు. కట్ల చేత బంధించి వేశారు. వాళ్ళలో ఉన్నటువంటి బలం పోయింది. వాళ్ళ సుందరమైనటువంటి వస్త్రాలు కూడా మరి అపవిత్రమైపోతూ వచ్చినాయి. ప్రియులారా, చూసారా ఎలాంటి స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకని దేవుడు మరలా మాట్లాడుతున్నాడు, సియోను లెమ్ము, నీ బలము ధరించుకొని, ఒకప్పుడు నీకున్నటువంటి బలం ఉందే, ఆ బలాన్ని మరలా తిరిగి సంపాదించుకో, మరలా తిరిగి పైకి లే. ప్రారంభంలోనూ చేసినటువంటి ఆ ప్రార్థన, ప్రారంభంలోనూ కలిగి ఉన్నటువంటి విశ్వాసం, ప్రారంభంలోనూ కలిగి ఉన్నటువంటి వాక్య ధ్యానం మరలా తిరిగి ప్రారంభించు, నువ్వు లే అని దేవుడు సియోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సియోను లెమ్ము, నీ బలము ధరించుకొనుము. అంతేకాదు నీ సుందరమైనటువంటి వస్త్రములను ధరించుకో. ప్రియులారా, ఈనాడు రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, తర్వాత స్తుతి వస్త్రం, ఇలాగ దేవుడు ఎన్నో వస్త్రాలు ఇచ్చాడని, ప్రశస్తమైన వస్త్రమని ఇట్లా దేవుడు వాక్యాలు చెప్తూ ఉన్నాడు కదా. ప్రియులారా, తమ వస్త్రాలను పోగొట్టుకున్నారు, స్తుతి వస్త్రమును పోగొట్టుకున్నారు. అంతేకాదు మరి మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్నారు. ప్రియులారా, ఆ వస్త్రాన్ని పోగొట్టుకొని కారణము చేత వాళ్ళు ఎంతో అపవిత్రమైనటువంటి పరిస్థితుల వాళ్ళు ఉంటే దేవుడు అంటున్నాడు, మరలా నీ సుందరమైన వస్త్రాలను ధరించుకో, మరలా ప్రభు దగ్గరకు రా, క్షమాపణ కోరు, ఆయన రక్తము ద్వారా కడగబడటానికి నువ్వు ఇష్టపడు, ప్రభు దగ్గర క్షమాపణ అడుగు, పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరకు రా. నువ్వెప్పుడైతే ప్రభు దగ్గరకు వస్తావో దేవుడు మరలా నిన్ను పైకి లేవనెత్తాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు 3వ వచనంలో, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకై అమ్మబడితిరి కదా, రోకలియ్యకే మీరు విమోచింపబడెదరు. ప్రియులారా, ఏ మాత్రము కూడా ఖర్చు లేకుండా వాళ్ళు విమోచించబడతారు. ఎలా విమోచించబడతారు? ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈనాడు ఏ మాత్రము రోకలివ్వకుండానే, ఖర్చు పెట్టకుండానే పాపము నుండి విమోచించబడుతున్నారు. ఎలా విమోచించబడుతున్నారు? వేరొకరు రోకలు చెల్లించారు. వారెవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తమును చిందించాడు. ఆయన తలలో ముళ్ళ కిరీటం, చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టబడుతూ వచ్చాడు. ఆ కలువరి శిలువలో ఎంతో వేదన అనుభవించాడు. ప్రియులారా, కాబట్టి వేరొకరు రోకలు చెల్లించాడు.
నా పాపముని నిమిత్తమై నా అతిక్రమమైనటువంటి దోషములను బట్టి ప్రియులారా ఆయన క్రయము చెల్లించాడు గనుకనే, రోకలు చెల్లించాడు గనుకనే ఈనాడు రోకలు ఇయ్యకయే విమోచించబడుతున్నారు, ఏమాత్రం ఖర్చు పెట్టకుండానే విమోచించబడుతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే నీ పాపములు క్షమించబడతాయి, మరలా తిరిగి నువ్వు సమకూర్చబడతావు. ప్రియులారా, అంతేకాదు, నీ జీవితంలో అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నావా? అనారోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం లేకపోవటం, మరి అప్పులు, పిల్లల భవిష్యత్తు, పిల్లలకు రక్షణ లేకపోవటం వల్ల, వాళ్ళ మాట వినకపోవటం వల్ల నెమ్మది లేని పరిస్థితిలో ఉంటున్నావా? అంతేకాదు, ఒకవేళ మరి సంతానం లేకపోవటం వల్ల ఇరుగు పొరుగు వారు అనేక విధాలుగా నిన్ను అవమానపరచు హేళన చేస్తూ ఉన్నారా? ప్రియులారా, పరిస్థితులు ఏదైనా కానీ భార్యాభర్తల మధ్య సరైనటువంటి సంబంధం లేక, భార్యాభర్తల మధ్య మరి గొడవలతో ఎంతో ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉన్నారా? అయితే దేవుడు విమోచించాలని కోరుతున్నాడు. ఆయన ఎద్దుకు వస్తే నీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తాడు. నీ పాపములను క్షమించి నిన్ను కడిగి పవిత్రపరచడమే కాదు, నీకు ఆదరణ కలుగు చేస్తాడు, నిన్ను విమోచిస్తాడు, పాపము నుండి నిన్ను విమోచిస్తాడు, విడుదల చేస్తాడు. అందుకని ప్రియులారా, 52వ అధ్యాయంలో ఇక్కడ 9వ వచనంలో ఒక మాట ఉంది. ఏ మాట అది? యెరూషలేమునందు పాడైన స్థలములారా, ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయడు. కాబట్టి దేవుడు ఉత్సహించి అని చెప్తున్నాడు. కాబట్టి తన సంతోషం, ఆనందం దేవుడిస్తాడు. పాడైపోయినటువంటి పరిస్థితులు ఉన్నా కానీ ఆయన విమోచించి, ఆదరించి, ధైర్యపరిచి తన సంతోషాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. కాబట్టి ప్రభు దగ్గరకు రా, ప్రభు నీకు మేలు చేస్తాడు. నీ సమస్యలన్నిటికీ దేవుడు పరిష్కారం చూపిస్తాడు, నెమ్మది సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. ప్రభు నీకు ఆ విధంగా సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. తండ్రి, పాడైపోయినటువంటి స్థలములను ఆదరించే దేవుడు, విమోచించే దేవుడు. ఈనాడు లోకంలో మానవులు ఎన్నో విధాలుగా ప్రభువా పాడైపోయి పతనమైపోయినటువంటి స్థితిలో ఉన్నారు. జీవితాలను పాడు చేసుకుంటూ నెమ్మది సమాధానం లేకుండా ఉంటున్నారు. దేవా, వారికి ఉన్నటువంటి బలాన్ని పోగొట్టుకున్నారు, వారికి ఉన్నటువంటి ప్రశస్తమైనటువంటి వస్త్రాలను పోగొట్టుకున్నారు, సుందరమైనటువంటి వస్త్రాలను పోగొట్టుకున్నారు. అయ్యా, కనికరించయ్యా, తిరిగి సమకూర్చండి ప్రభువా, మేలు చేయండి దేవా, సహాయం చేయండి. వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభువా, మరి ప్రార్థన అంశాలు ఉన్నాయి నాయన. మనస్విని ప్రభా సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంట్లో అంతా దేవునిలో బలపడాలని నాయన ప్రార్థన చేస్తున్నాం. శారా సహోదరి తన కుటుంబంలో సమస్యలు ప్రభా మీరే తీర్చండి. తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయండి, తనకు మంచి భవిష్యత్తు ఇవ్వండి. ప్రభా, ఇల్లు అమ్మాలనుకుంటున్నారు, ఆ ఇంటికి మంచి రేటు వచ్చేటట్లుగా సహాయం చేయండి. శాంసన్ సహోదరుడు బిడ్డ మంచి ఆరోగ్యం దయచేయండి. రేపు ప్రభా ఈరోజు బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వాలని నాయన కోరుతుండగా దేవా, మీ కొరకు సాక్షిగా జీవించినట్లుగా సహాయం చేయండి. దేవా, కనికరించము, దయ చూపించము. అలాగే సైమన్ పీటర్ సహోదరుడు కార్పెంటర్ వర్క్ చేస్తుండగా వర్క్ను దీవించి ఆశీర్వదించండి. అలాగే బ్యాక్ పెయిన్ ప్రభా నాయన మీరే స్వస్థపరచండి, కనికరించి దయ చూపించండి. అలాగే ప్రభా మరి పావని నాయన మరి తన స్టడీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, తన తండ్రి జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, తన తమ్ముడు అక్షయ్ స్టడీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి తన బాబాయ్ దుర్గాప్రసాద్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబానికి మేలు చేయండి ప్రభా, సహాయం చేయండి. అలాగే జాహ్నవి ప్రభా మరి నీట్ లాంగ్ టర్మ్లో నాయన ఉంటుండగా ప్రభా కష్టపడి చదివి నాయన మంచి ర్యాంకు నాయన తను సంపాదించగలిగినట్లుగా సహాయం చేయండి. మీ జ్ఞానమును అనుగ్రహించండి. శాంతకుమారి సహోదరి ప్రభా తన కుమారుడు పాల్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయండి, మేలు చేయండి ప్రభా. దేవా, కనికరించి దయ చూపించండి. వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.